అంబేద్కర్ ఆదేశాల కోసం అందరూ ఆయన అడుగుదారులు నడుచుకోవాలని ప్రతి ఒక్క కులం అని తెలుసుకోవాలి. అలాగే ఈ అంబేద్కర్ ప్రభుత్వం ఇంటర్నేషనల్ వాళ్ళు ప్రతి ఒక్క కులాన్ని ఇన్వైట్ చేసి ప్రతి ఒక్క కులాన్ని తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ. అలాగే ప్రతి వారము పూలదండ వేయడం కాకుండా ప్రతిరోజు ప్రతి ఒక్క కులం వచ్చి అంబేద్కర్ గారికి పూలదండ వేస్తే ఎంతో సంతోషంగా ఉంటుందని నేను మా విద్యా కులానికి అనుకుంటున్నాను. అలాగే మన రాష్ట్రంలోని ఉదయ హక్కుల ప్రధాన ముఖ్య హక్కుల కోసం మాకు కూడా ఎస్టీలో చేర్చాలని మేము కూడా కోరుకుంటూ ఎస్టీలో చేర్చేంత వరకు మేము పోరాడతామని మా ఉదయ హక్కులకు మనవి చేసుకుంటున్నాము. అలాగే నన్ను ఇన్వైట్ చేసిన మమ్మల్ని మా కులం మున్సిపల్ కలెక్టర్ ఉదయకులను ఇన్వైట్ చేసినందుకు ప్రభుత్వ బాలసుందరేశ్వర గారికి చాలా ధన్యవాదాలు. అలాగే ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా భారత రాజ్యాంగ పీఠికపై సమావేశం బాబాసాహెబ్ అంబేద్కర్ మీరు చెప్పిన విధముగా భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధనలో స్వేచ్ఛను అంతస్తు హోదాలోను అవకాశంలోను సమానత్వంను చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును జాతి ఐక్యతను సౌభ్రాతత్వాన్ని పెంపొందించుటకు సత్యనిష్టపూర్వకముగా తీర్మానించుకొని మన రాజ్యాంగ పరిస్థితుల్లో పరిగ్రహించి శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము.